మీద ఎందుకు కూర్చున్నాడో తెలుసా? రామసేతుని నిర్మించే సమయంలో రాత్రి అవుతుంది. శ్రీరాముడు వానరులతో కలిసి ఇక్కడే పడుకోవాలని అనుకుంటాడు. కాని హనుమంతుడు నా ప్రభువు నేల మీద ఎలా పడుకుంటాడు అని ఆలోచించి ఆయన చేతులతో ఒక చిన్న ఇల్లు నిర్మించడం మొదలు పెడతాడు. అంతలో లక్ష్మణుడు అక్కడికి వచ్చి, హనుమ, నా అన్నకి సేవ చేయటం నా బాధ్యత. ఎన్నో సంవత్సరాలుగా నేను ఆయనకు సేవలు చేస్తూ వస్తున్నాను. ఇప్పుడు నా పని నువ్వు చేయటం సరికాదు. నువ్వు వేరే పని చూసుకో అని అంటాడు. దానికి హనుమంతుడు చిరునవ్వు, నన్ను క్షమించండి, నేను దీన్ని తిరస్కరిస్తున్నాను. నేను కూడా నా ప్రభువుకి పరమ భక్తుర్ని. నేను కూడా నా ప్రభువుకి సేవలు చేసుకోవచ్చు అని వినయంగా చెబుతూ తన పని కొనసాగిస్తాడు. ఇలా ఇద్దరూ ఎవరు రాముడికి సేవ చేయాలి అని వాదించుకుంటారు. ఇద్దరికీ రాముడిపై ప్రేమ అపారం. ఈ వాదన పెద్ద గొడవగా మారకూడదని భావించిన రాముడు అక్కడికి వస్తాడు. హనుమ, ఈ పని లక్ష్మణుడే చెయ్యనివ్వు. నీకు దీనికంటే గొప్ప కార్యాన్ని అప్పగిస్తాను అని అంటాడు. అప్పుడు హనుమంతుడు, సరే స్వామి, అదేంటో చెప్పండి అని అంటాడు. అప్పుడు రాముడు, ప్రతిరోజు రాత్రి నన్ను అలాగే మొత్తం వానరసేనను కాపలా కాస్తూ ఉండు. ఎవర్ని మా దగ్గరికి రానివ్వకు అని చెప్తాడు. హనుమంతుడు వెంటనే సరే స్వామి, మీ ఆజ్ఞ అని ఒక పెద్ద పొడవాటి చెట్టు మీదకి ఎక్కుతాడు. కాని అక్కడ్నుంచి మొత్తం వానరసేన కనిపించదు. సరే అని పరిగెత్తుకొని పెద్ద కొండ మీదకి వెళ్లి చూస్తాడు. అక్కడ్నుండి కూడా మొత్తం వానరసేన కనిపించదు. ఇప్పుడెలా అబ్బా అంటూ ఆలోచిస్తూ అటూ ఇటూ చూసి పైకి చూస్తాడు. ఆకాశంలో ప్రకాశిస్తున్న చంద్రుడిని చూసి, ఆహా, ఇదేదో చాలా బాగా మెరుస్తుంది. దీనిపైన కూర్చుంటే మొత్తం వానరసేన కనబడుతుంది అని ఒక్క దూకుతో గాలిలోకి ఎగిరి చంద్రుడి మీదకు వెళ్లి కూర్చుంటాడు. రామలక్ష్మణులతో పాటు మొత్తం వానరసేనను చూస్తూ రాత్రంతా కాపలా కాస్తూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు హనుమంతుడు నిద్రపోకుండా తన ప్రభువును మరియు సేనను కాపలా కాస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, జై హనుమాన్ అని కామెంట్